రే వీడియో స్టార్ట్ అయిందా? రే అయింది త్వరగా. అందరూ మీ ఫ్రెండ్స్ షేర్ చేసిన లింక్ ఓపెన్ చేశారా? ఓకే, రెడీ. రీ వాయిస్ చెక్ చేయరా కరెక్ట్గా వస్తుందో లేదో. రే నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేయరా. రే ఎడిటర్, ఆ బ్లాక్ స్క్రీన్ తీసారా ముందు? ఇంకెంతసేపు వేస్తావరా? రే నువ్వు ఇలానే ఉంటే ఎండు కార్డు వేసి దొబ్బుతా. ఒక పని అయిపోతుంది. అంత పని మాత్రం చేయొద్దు మావా, స్టార్ట్ చేస్తా ఉండు. ఇప్పుడు నేను చెప్పేది నా గురించి కాదు, నా లైఫ్లోకి వచ్చి నా రూట్ని మార్చేసిన ఒక పర్సన్ గురించి. ఇలాగే మీ లైఫ్లో రే కూడా. ముందు మా లైఫ్ గురించి నీకెందుకురా, నీకు చెప్పేసి. ఓకే, నాకు సీన్ అర్థమైపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తా చూడు. నా పేరు ఆదిత్య, మాది రామగిరి. పొద్దున్నే ఎలాగో లేటుగా లేస్తాం కాబట్టి ఇంట్లో అమ్మతో తిట్లు తినడం, అవే ఆశస్సులతో బయటికెళ్ళి ఫ్రెండ్స్ని వేసుకొని ఊరంతా బలాదూరు తిరిగి కరెక్ట్గా రాత్రి 7 గంటలకి ఎవరినో ఒకరిని పట్టుకొని బాలయ్య బాబు బ్రాండ్ తీసుకొని ఊరి చివరున్న పొలాల్లోకి వెళ్ళడం, కింద మందులోకి సోడా వాటర్ కలుపుతూ ఒక పెగ్గేసి అలా పైనున్న చుక్కలు చూస్తూ మా బాధలన్నీ ఆ బాలయ్య బాబుతో పంచుకుంటూ అలా రాత్రంతా గడిపేస్తాం. ఇలా పగలంతా ఊర్లో తిరిగి రాత్రి మందులో మునిగే నా లైఫ్లో ఒకరోజు మా ఫ్రెండ్ గాడు తాగి మాట్లాడిన మాటలకి ఎలాగైనా డబ్బు సంపాదించాలని మా ఊరు వదిలి ఈ సిటీకి వచ్చేసా. కానీ ఇక్కడ ఈ జనాల తెలివితేటల మధ్య నేను అనుకున్నది అంత ఈజీ కాదు అనిపించింది. ఒక్కన్నే రూమ్లో కూర్చొని 6 రోజులు 30 ఇళయరాజా పాటలు విన్న తరువాత నా దగ్గర మిగిలిన 630 రూపాయలు తీసుకొని నాకు మా ఊరే కరెక్టు అనిపించి తిరిగి వెళ్ళిపోదామని బస్టాండ్కి వచ్చేసా. కరెక్ట్గా అదే టైంకి ఇక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది. తనతో మాట్లాడిన మాటలు, గడిపిన క్షణాలు నా రూట్ని మార్చాయి. నేను బస్టాండ్ నుంచి వెనక్కి తిరిగి మళ్ళీ ముందుకు అడుగులు వేశాను. తన పేరు